అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పోనీ దీనికి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మొదటి నుంచి 13 వచనాలు మనం నేర్చుకునే పాఠం. ఒక వచనాన్ని చదువుదాం. పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాము. 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం. సాధ్యమైనంత మేరకు 13 వచనాలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. లేని ఎడల పాఠాల రూపంలో ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, దేవుడు అనుగ్రహాన్ని బట్టి. మనం గమనించినట్లయితే మొదటి 13 వచనాలు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు అనే పాఠం అక్కడ ఉంది. 10 మంది కన్యకలను గురించి మొదటి 13 వచనాలు మాట్లాడుతున్నాయి. ఈ సువార్తను రాసింది మత్తయి. ఈ సువార్తలో మత్తయి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య. యూదులు మెస్సయ్య కోసము, అంటే వారసుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు యూదులు. ఆ వారసుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు అని నొక్కి చెప్పినటువంటి పుస్తకం అన్నమాట. అందుకని ఈ అధ్యాయంలో యోధ ప్రజల ఆచారాలు ఇవన్నీ ఎక్కువ కనబడతా ఉంటాయి. ఇప్పుడు 25వ అధ్యాయంలో మొదటి 13 వచనాల్లో కూడా యూదుల ఆచారం ఒకటి కనపడుతుంది. అదేంటంటే పెండ్లి. యూదుల ఆచారం ఏంటంటే అది పెళ్ళి. కోర్స్ పెళ్ళి అందరూ చేసుకుంటారు కదా పాస్టర్ గారు. అవును, అన్ని తెగల్లో కూడా పెళ్ళి అనేది ఉంది. అయితే వీళ్ళ దగ్గర ఏంటనంటే, పెండ్లి కుమారుడి కోసం రాత్రి టైంలో కన్యకలు ఎదురు చూస్తూ ఉంటారు. అది ట్రెడిషన్ అక్కడ, అది ఆచారం. అక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం యేసుక్రీస్తు చెప్పాడు అన్నమాట. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ ఉపమానంలో 10 మంది కన్యకలు ఉన్నారు. కన్యకలును ఎవరితో పోల్చాడు అని అంటే, విశ్వాసులతో పోల్చాడు అన్నమాట. కన్యకలు ఎవరితో పోల్చాడు? విశ్వాసులతో పోల్చాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరిలాగా ఉంది, ఎవరిని పోలుందంటే, ఈ 10 మంది కన్యకలను పోలి ఉంది. 10 మంది కన్యకలను పోలి ఉంది. కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే, ఎలా ఉంటే విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళతారు అనేదే ఈ 25వ అధ్యాయము 13 వచనాల యొక్క వృత్తాంతం. 13 వచనాల యొక్క వృత్తాంతం. ఈ 13 వచనాల్లో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటంటే, ఒకటి, కుమారుడి కోసం, పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూడడం, అంటే క్రీస్తు కొరకు ఎదురు చూడడం. రెండోది సిద్ధపాటు. ఏంటది? సిద్ధపాటు. మూడోది మెలకువగా ఉండడం. ఈ ప్రధానమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. మనము ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాం. 10 మందిలో 5గురు బుద్ధి ఉంది, 5గురికేమో బుద్ధి లేదు. 5గురికేమో జ్ఞానం ఉంది, 5గురికేమో జ్ఞానం లేదు. ఈ జ్ఞానం కలిగిన వారి లక్షణాలు ఏంటి, ఈ జ్ఞానం లేని వారి లక్షణాలు ఏంటి, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారు, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఇదే ఈ వృత్తాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీన్ని ఇంకా కొంచెం లోతుగా అధ్యయనం చేసి, దీనికి నేను పెట్టిన టైటిల్ ఏంటనంటే,
యేసుక్రీస్తు రాకడొచ్చినప్పుడు నిజమైన విశ్వాసులు బయటపడతారు. నిజమైన విశ్వాసులు ఏమవుతారు? అంటే నిజమైన విశ్వాసులు ఎవరో, నిజం కాని అబద్ధమైన విశ్వాసులు ఎవరు అనేది తేటపడిపోతుంది. ఎప్పుడు తేటపడుతుంది? యేసుక్రీస్తు వచ్చినప్పుడు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు నిజమైన కన్యకలు ఎవరో, ఫేక్ కన్యకలు ఎవరు అనేటువంటిది బయటపడిపోతుంది. సో నా టైటిల్ అది. ఆ 13 వచనాలకి నేను ఇచ్చినటువంటి పేరు అదనమాట. ఆ వచనాలు 13 వచనాలు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన ఇది కదా. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు చిట్ట చివరిగా బయటపడిన విషయం ఏంటంటే ఎవరు ఫేకు, ఎవరు రియల్, నిజమైన విశ్వాసులు ఎవరు, అబద్ధమైనటువంటి విశ్వాసులు ఎవరు, విశ్వాసులుగా నటిస్తున్నటువంటి వారు ఎవరు అనేది బయటపడుతుంది అనేది ఆ వృత్తాంతాన్ని చదివినప్పుడు నాకు అర్థమైనటువంటి అంశం అనమాట. హల్లెలూయా. ఎందుకంటే మనకి తెలియదు. చాలామంది ఇప్పుడు నకిలీ నోటు ఉంది, మంచి నోటు ఉంది, మంచి నోటు ఉంది, నకిలీ, మంచి బంగారం ఉంది, నకిలీ బంగారం కూడా ఉంది, మంచి వెండి ఉంది, నకిలీ వెండి కూడా ఉంది. అలాగే విశ్వాసుల్లో నకిలీ విశ్వాసులు ఉన్నారు, మంచి విశ్వాసులు కూడా ఉన్నారు. మనకేంటంటే నకిలీ విశ్వాసులు ఎక్కువ కనపడుతూ ఉంటారు, నకిలీ బంగారం కనపడినట్టుగా. ఓకే, నకిలీ విశ్వాసులు ఎక్కువ కనపడి, నకిలీ పాస్టర్లు ఎక్కువగా కనపడి వాళ్ళు టీవీలో పెట్టేస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఇలా చేశాడు, ఇదిగో దేవుని నమ్ముకున్నాడంట ఇతను ఇలా చేశాడు, అతను ఇలా చేశాడని ఈ నకిలీ వాళ్ళు చేసే పనులు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. నకిలీ వాళ్ళు మార్కెట్లో ఎక్కువ ఉంటారు కదా. నకిలీ బంగారం మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది, నకిలీ వెండి మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది కదా. వెండి పూసిన వస్తువులు ఎక్కువ కనపడవా మనకి, అవునా కదా. వాటిని చూసి వెండి కలర్లో ఉందని కొంటాము. నకిలీ వస్తువులు కొనడం మనకు చాలా ఇష్టం కదా, అవునా కదా, అవునా కదా. సో అదనమాట. కాబట్టి ఈ వృత్తాంతంలో ఈ నకిలీ విశ్వాసులు, నిజమైన విశ్వాసులు, ఈ రెండింటి మధ్య తేడాన్ని మనం పరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. చదువుదాం. పరలోక రాజ్యం తమ దివటీలు పట్టుకున్న పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉంది. వీళ్ళు ఎవరంట? కన్యకలు. ఎవరంట వీళ్ళు? కన్యకలు. ఇందాక చెప్పాను, కన్యకలను దేనికి సాదృశ్యంగా చెప్పాడు, ఎవరితో పోల్చాడు అంటే విశ్వాసి. ఎవరితో పోల్చాడంట? విశ్వాసులతో పోల్చాడు. ఈ 10 మంది కన్యకలు విశ్వాసులు. ఈ విశ్వాసులు ఎవరిని ఎదుర్కోవడానికి బయలుదేరారు? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరేటప్పుడు వీళ్ళ చేతుల్లో ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారంట. దేన్ని పట్టుకున్నారు? దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. ఆలోచించేద్దాం, ఇక్కడ కొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం. దివిటీలు. దివిటీలు అంటే ఎప్పుడైనా చూసారా వాటిని మీరు? దివిటీల్ని చూసారా? చేశారా దివిటీలు? అదే 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 చేశారా? అంటే దీపావళికి తిప్పే దివిటీలు కాదు, అది వెలుగు గుడ్డ చుట్టి నూనెలో ముంచి వెలిగిస్తారు కదా, అది రైట్. తెలుగులో దివిటి అనే పదం ఉపయోగించాడు, ఇంగ్లీష్లో దీపం అనే పదం ఉపయోగించాడు. దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్ భాషలో నుంచి తర్జుమా చేసినప్పుడు వెలుగు, లైట్ అనే పదాన్ని ఉపయోగించాడు. లైట్, దీపం అనే పదాన్ని ఉపయోగించాడు. సామెతల గ్రంథము 20:27 వచనం ఏం చెప్పిందో చదవండి. సామెతల గ్రంథము 20:27 వచనం. ఫాస్ట్గా తీయాలి. నరుని ఆత్మ, చెప్పండి ఏంటది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. ఏంటిదంటే అది నరుని, ఈ దీపం ఏంటంట? నరుని ఆత్మ. ఇది ఎవరు పెట్టారు? ఈ ఆత్మని యెహోవా పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు చెప్పండి, దివిటి అంటే నీ ఆత్మ.
నీ ఆత్మను ఎవరు పెట్టారు? దేవుడే పెట్టారు. ఈ ఆత్మ ఏం చేస్తుందంట? వెలుగుతుంది. ఆత్మ ఏం చేస్తుంది? వెలుగుతూ ఉంది, ఆరిపోయి లేదు. అర్థమైందా మీకు? ఈ ఆత్మ ఏం చేస్తుంది? వెలుగుతూ ఉంది, ఇది ఆరిపోయి లేదు. అక్కడ ఏం చెప్పాడు? పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని ఏం చేశారంట? వీళ్ళు దివిటీల్ని పట్టుకుని ఉన్నారు. అంటే వారి ఆత్మను వాళ్ళు పట్టుకుని ఉన్నారు. దీని ఏం చెప్దాం? వాళ్ళ ఆత్మను వాళ్ళు సంపాదించుకొని ఉన్నారు. హెబ్రీ 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి వచనానికి రండి ఒకసారి. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు ఏంటది? ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగి ఉన్నాం. ఏం చేయడానికి? ఆత్మను రక్షించడానికి ఏం కలిగి ఉన్నాం? విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. 10 మంది కన్యకలు వారి ఆత్మను రక్షించుకున్నవారు. వారి ఆత్మను రక్షించుకున్నవారు దేని చేత రక్షించుకున్నారు? విశ్వాసం చేత. అక్కడ పుట్టినోట్లో 1 అనేసాడా 2? 3 అనేసినట్టున్నాడు, రైట్? పుట్టినోట్లో ఏముంది పాస్టర్ గారు? సంపాదించుకున్నటకు. చదవండి, అక్కడ పుట్టినోట్లో ఉంది కదా, చూడు వాక్యం చూడండి, నన్ను కాదు. ఏముంది అక్కడ? 10:39 వచనం, 10:39. అయితే మనము నశించుటకు, చదువు రాజ్కుమార్, మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు, అంటే ఆత్మను సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగి ఉన్నాం. ఆత్మను ఎలా సంపాదించుకోగలం? మన ఆత్మను, మన ప్రాణాన్ని మనం ఎలా సంపాదించుకోగలం? యెహోవా పెట్టిన దీపం ఆరిపోకోకుండా వెలుగుతూ ఉండాలి అంటే విశ్వాసము వలన మన ఆత్మను మరలా మనం సంపాదించుకోగలుగుతాం. విశ్వాసం ద్వారా మన జీవాన్ని మరలా మనము సంపాదించుకోగలుగుతాం. ఈ 10 మంది కన్యకలు విశ్వాసము ద్వారా వారి ఆత్మను వారు సంపాదించుకున్నారు. వారి ఆత్మను వారు, వారి జీవాన్ని వారు సంపాదించుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మనము మన ఆత్మను సంపాదించుకున్నామా? నీ ప్రాణాన్ని, నీ జీవాన్ని నువ్వు సంపాదించుకున్నావా? యేసుక్రీస్తు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచితే నశించక జీవాన్ని పొందుతారని. ఆయన ఇస్తాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, లేదా యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం మనకేం చెప్పింది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే జీవం కలిగిన వాడు. ఎవరంట? విశ్వాసం ఉంచిన వాడే జీవం కలిగినటువంటి వాడని దేవుని వాక్యం చదివిస్తూ ఉంటుంది. 10 మంది కన్యకులు వారి దివిటీలను పట్టుకున్నారు. ఏం చేశారు? వాళ్ళు పట్టుకొని ఉన్నారు, వదిలేలా పట్టుకొని ఉన్నారు. వాళ్ళు సంపాదించారు, వాళ్ళ చేతుల్లో ఉంది. వారి జీవం వారి చేతుల్లో ఉంది. వారి జీవం కోల్పోలేదు. వాళ్ళ జీవాన్ని వాళ్ళు కోల్పోలేదు. ఇంకొక వచనం చూడండి, పేతురు, 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయనను, నువ్వు ఆగమ్మా, వాళ్ళ చదవని. సంతోషం గలవారై ఆనందించున్నారు. వినపడింది ఆ మాట మీకు? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించుచు. అండర్లైన్ దట్ వర్డ్. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. విశ్వాసానికి ఫలం ఏంటంట? ఆత్మరక్షణను పొందటం. విశ్వసిస్తే ఫలం ఏమొస్తుంది? ఆత్మరక్షణ కలిగిద్ది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో బై ఫెయిత్ యూ కెన్ సేవ్ యువర్ సోల్.
విశ్వాసం ద్వారా నీ జీవాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు. విశ్వాసము వలన, విశ్వాసం ద్వారా కృపచేత నువ్వు రక్షణ పొందుతావు. నీ ఆత్మను నువ్వు కాపాడుకోగలుగుతావు. ఏం చేస్తే? బంగారం ఇస్తే కాదు, వెండిస్తే కాదు, ఓకే, ఇక్కడ నుంచి నువ్వు మోకాళ్ళ మీద నడిచెళితే కాదు, ఏవేవో దేవునికి నచ్చని పనులు చేస్తే కాదు. దేవునికి ఇష్టమైనటువంటి పని ఏంటి? విశ్వాసం ఉంచటం. దేవునికి ఇష్టమైన పని ఏంటి? నేను కూడాను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందటమే దేవునికి ఇష్టమైనటువంటి పని. దేవునికి ఇష్టమైనటువంటి పని. కాబట్టి ప్రియమైన దేవుని మిత్రులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ 10 మంది కన్యకలు వారి ఆత్మలను సంపాదించుకున్నటువంటి వారు, వారి జీవాన్ని కలిగినటువంటి వారు, వారి ఆత్మలను రక్షించుకున్నటువంటి వారు. దేని చేత? విశ్వాసము వలన వారి ఆత్మలను వాళ్ళు సంపాదించుకున్నారు. కాబట్టి అది చెప్పాడు, దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరారంట. వారి ఆత్మలు సంపాదించుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. హల్లెలూయా. ఎవరిని ఎదుర్కోవడానికి బయలుదేరారు? పెండ్లి కుమారుని. ఎవరి పెండ్లి కుమారుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వీళ్ళు ఏం చేశారంట? బయలుదేరారు. అంటే యేసుక్రీస్తుని ఎదుర్కోవాలంటే ముందు కావాల్సింది ఏంటి? ఆత్మను సంపాదించుకోవాలి. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నీ ఆత్మను సంపాదించుకున్నావా? ఒకవేళ సంపాదించుకోలేకపోతే ఇప్పటికైనా దేవుడు అవకాశం ఇచ్చాడు, విశ్వాసం ఉంచు, నీ ఆత్మను సంపాదించుకో. నీ ఆత్మను సంపాదించిన తర్వాత నువ్వు పెండ్లి కుమారుడి కోసం ఎదురుచూడు. ఎదుర్కోవడానికి బయలుదేరారు. దేనికి బయలుదేరారు వీళ్ళు? ఎదుర్కోవడానికి బయలుదేరారు. అంటే ఏంటిది? ఎదుర్కోవడానికి సిద్ధపడి బయలుదేరారు. సిద్ధపడకుండా బయలుదేరారు కదా. సో దే హ్యాడ్ ఎ ప్రిపరేషన్ ఆఫ్ దేర్ హార్ట్. వాళ్ళ ఆత్మ గురించినటువంటి సిద్ధపాటు వాళ్ళకి ఉంది. వాళ్ళు జీవాన్ని సంపాదించుకొని సిద్ధపడ్డారు. వాళ్ళ ఆత్మను సంపాదించుకొని వాళ్ళు సిద్ధపడ్డారు. వీళ్ళు బయలుదేరినప్పుడు పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూడడం అన్నమాట. వీళ్ళు పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూడడం, దీన్ని మనం ఏమందాం? నిరీక్షణ. ఏంటిది? నిరీక్షణ. పెళ్లి కుమారుడు రావడం తొందరగా రావచ్చు, ఆలస్యంగా రావచ్చు. అందుకని ఈ అధ్యాయంలో చివరిలో ఏం చెప్పాడు? ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉంది. ఏం చేశారు? ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలియదు కాబట్టి నిరీక్షణలో మెలకువగా ఉండు, నిద్రపోవద్దు. నిరీక్షణ కలిగి ఎలా ఉండాలి? మెలకువగా ఉండు, నిద్రపోవద్దు, జాగు చేయొద్దు, జాగారం చెయ్యి. రాత్రంతా జాగారం చేశానంటే అర్థం ఏంటి? ఎదురు చూస్తా ఉన్నాను, మెలకువగా ఉన్నాననే కదా. జాగారం చెయ్యి, మెలకువగా ఉండు, నీ ఆత్మీయ స్థితిలో మెలకువ కలిగి ఉండు, స్పృహ కలిగి ఉండు. దాని అర్థం ఏంటండి? మెలకువగా ఉండమంటే అర్థం ఏంటి? స్పృహ కలిగి ఉండు. ఏం కలిగి ఉండాలి? స్పృహ. మత్తుగా నిద్రపోయేవాడికి స్పృహ ఉంటుందా? తెలీదు. తన్నినా తెలియదు, గిల్లినా తెలియదు, ఆడు గుర్రగొట్టింది తెలియదు, వాడికి ఏమీ కూడాను తెలియదు. సో వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ అస్ టు డూ, దేవుడు మనకేం చెప్తున్నాడు? మనకేం చేయని చెప్తున్నాడు? మెలకువ అంటే స్పృహ. కొంతమంది అంటారు చేమ చెట్టుకుమన్నా నాకు మెలకు వచ్చేస్తుందని. ఏంటది? చేమ చెట్టుకుమన్నా మెలకు వచ్చేస్తుందని. గుండు పిన్ను కింద పడిన ఆ శబ్దానికి నాకు వినపడద్దు మెలకు. అంటే ఏంటి? అంత ఆలాపన. ఎస్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు మిత్రులరా, వీళ్ళు ఎదుర్కోవడానికి బయలుదేరాడు. ఆ సిద్ధపాటు, ఆ మెలకువ, దానికి చెప్దాం ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. మీకు తెలియాలి, క్రైస్తవ నిరీక్షణ గురించి మీకు తెలియాలి.
రోమాపత్రిక 5:5 ఏం చెప్పిందో చూద్దాం. 5:5 రోమాపత్రిక 5:5 చాలా స్పీడ్గా తీయాలి. 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఈ నిరీక్షణ ఏం చేయదంట? సిగ్గుపరచదు. నిరీక్షణ ఏం చేయదు? సిగ్గుపరచదు. నిన్ను అవమానపరచదు. చాలామంది మనం ప్రేమించినటువంటి వారు, మన ఆప్తులు వస్తామని చెప్తారు. వాళ్ళు వస్తారని మనం ఎదురు చూస్తూ ఉంటాం. లాస్ట్ మూమెంట్లో ఫోన్ చేసి నేను రావట్లేదు అంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? బాధ కలగదా? కలిగిద్ది. కానీ యేసుక్రీస్తు కొరకు నువ్వు కలిగే నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణ నీకేం కలుగు చేయదు? సిగ్గు కలుగు చేయదు. నీకు అవమానాన్ని కలుగు చేయదు. కలుగు చేయదు. మా బంధువు మావోడు వస్తాడన్నావు ఏడి అని నలుగురితో 4 మాటలు అనిపించుకునే పరిస్థితి ఉండదు. ఈ లోకంలో నువ్వు ఎవరి కోసం ఎదురు చూసినా, ఎవరిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడున్నా, నీవు బాధపడొచ్చేమో, అవమానపడొచ్చేమో, కానీ యేసుక్రీస్తు కోసం నీవు కలిగి ఉండే నిరీక్షణ మాత్రం నీకు సిగ్గును అవమానాన్ని కలుగు చేయదు. ఆ రోజున పాస్టర్ గారిని పిలిచాను. నేను వస్తానన్నాడు. ఆయన వస్తాడని ఎంతో ప్రేమగా వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. ఆయన ఎక్కడికో వెళుతున్నాడు. ఆయన ఎక్కడికో తిరువురు ఎక్కడికో వెళతా ఉన్నాడు. ముమ్మరంగా వర్షాలు కురిసినాయి. గత 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా, అంతేనా? 7 years క్రితం. మంచి పెద్ద సావుకుడు. ఆయన వస్తున్నాను, నేను ఇట్లా పనుండి వెళుతున్నాను, ఇట్లా దారి ఎటు ఏంటి అని చెప్పేసి అడిగాడు. ఇట్లా రండి, ఇది చాలా షార్ట్ కట్, ఇలా వెళ్ళండి అని చెప్పేసి అన్నాను. వర్షాలు బండి కదా, అప్పుడు బాగా విపరీతంగా చలి కూడా వేసింది మనకి ఆ టైంలో. అటువంటి టైంలో ఆ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, విపరీతమైనటువంటి చలి, దాదాపు 1 వారం రోజుల పైన అట్లా కూర్చున్నట్టు ఉన్నాయి. ఆ చలిలో పాస్టమ్ గారు నేను బండి వేసుకుని ఆయన కోసం బోగోలుగట్టు దగ్గరికి వెళ్ళి, తడుచుకుంటా వెళ్ళి, చల్లు వణుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాం. ఇకనే వస్తాడు. ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు? తడికిలిపూడి దగ్గర. ఎక్కడున్నారు? రంగాపురం దగ్గర. ఎక్కడున్నారు? ఫోన్ చేస్తాడు. రంగాపురం వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తట్లా. రంగాపురం వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తట్లా. చేస్తున్నాం. గంట పైన చేసాం ఫోన్లు. చేసి ఎక్కడున్నారు ఎత్తట్లా. 1 గంటన్నర తర్వాత ఫోన్ ఎత్తి, మేము దగ్గరగా తిరువూరు దగ్గరికి వచ్చేసాం అని అన్నాడు. హృదయం చాలా ఈ రంగాపురమే. హృదయం చాలా బాధ కలిగింది. అదేంటి పాస్టర్ గారు ఇలా రూట్ వెళతానన్నారు కదా, మీరు వెళ్ళవలసింది మైలవరం కదా. మైలవరానికి రోడ్డు ధర్మాజిగూడెం, నూజివీడు వెళ్తే మైలవరం రూట్ నేను చెప్పాను కదా. యదవనాయాలు కనీసం సారీ కూడా చెప్పలేదు. కనీసం సారీ తమ్ముడు, ఏదో అనుకోకుండా అట్లా జరిగింది అని కూడా అనలేదు. చాలా బాధ కలిగింది. మనుషుల కోసం మనం ఎదురు చూసినప్పుడు, మనుషుల్ని మనం ప్రేమించిన మనుషుల కోసం మనం ఎదురు చూసినప్పుడు ఇది ఇలా సిగ్గుపరుస్తారు, అవమానపరుస్తారు. కానీ యేసుక్రీస్తు వలన నీకు కలిగిన, యేసుక్రీస్తునందు విశ్వాసము వలన నీకు కలిగిన నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఈ 10 మంది కన్యకలను సిగ్గుపరిచిందా? చదవండి వాక్యం. 10 మంది కన్యకలను ఈ నిరీక్షణ సిగ్గుపరిచిందా? సిగ్గుపరచలేదు. ఆయన వారిని మరలా ఈ 10 మంది కన్యకలను నిరీక్షణ సిగ్గుపరిచిందా? లేదు. 10వ వచనం, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి. సిగ్గుపరిచిందా? సిగ్గుపరచబడ్డారా? లేదు. సిద్ధపడిన వారిని లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. సో యూ షుడ్ హ్యావ్ ద ప్రిపరేషన్. నీకు సిద్ధపాటు ఉండాలి. నీకేముండాలండి? సిద్ధపాటు ఉండాలి. సిద్ధపడ్డారు వాళ్ళు, ఎదురు చూశారు, ఎదురు చూడడంలో సిద్ధపడ్డారు. ఈ ఎదురు చూసేటువంటి క్రమంలో ఒరిమి చాలా అవసరం. ఏమవసరం అండి? ఒరిమి, ఓర్పు చాలా అవసరం. గంటన్నర దాకా ఎదురు చూసామా లేదా? గంటన్నర సేపు ఓపిక పట్టామా లేదా? అవునా కదా? వస్తాడని ఆయన చూస్తామని, షేక్ హ్యాండ్ ఇస్తామని, ప్రేమతో మాట్లాడతామని, ఆయన మాతో ప్రేమతో మాట్లాడతామని ఎదురు చూసామా లేదా? చూసాం. ఓపిక పట్టామా లేదా? చలి తట్టుకున్నాం, వర్షం తట్టుకున్నాం, అన్నిటినీ తట్టుకొని చూసామా లేదా? అందుకని ఈ విశ్వాసం, వాళ్ళు యేసుక్రీస్తునందు వారు కలిగి ఉన్న విశ్వాసం వారికి ఎంతటి ఓర్పునిచ్చిందో చూడండి మిత్రులారా. 5వ అధ్యాయమే తీయండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయని శ్రమల యందు అతిశయపడుదుము. యేసుక్రీస్తునందు ఉన్న విశ్వాసం మనకేం కలుగు చేస్తుంది? నిరీక్షణ కలుగు చేస్తుంది. నిరీక్షణ మాత్రమే కాదు, ఓర్పు కలుగు చేస్తుంది, సహనాన్ని మనకు కలుగు చేస్తూ ఉంది. యాకోబు చెప్తాడు అనుకుంటా ఆ మాట. యాకోబు పత్రిక తీయండి ఒక్కసారి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ వచనం. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి. ఏం పుట్టిస్తుందంట? విశ్వాసం ఏం చేస్తుందంట? ఓర్పు. ఇప్పుడు ఈ 10 మంది కన్యకలు విశ్వాసము ద్వారా వారి ఆత్మలను సంపాదించుకుని పెండ్లి కుమారుడు కొరకు ఓర్పుతో ఎదురు చూస్తూ ఎదుర్కోవడానికి వెళ్ళారు. అక్కడ చెప్పాడు 25వ అధ్యాయము మత్తయి సువార్తలో 5వ వచనంలో ఏం చెప్పాడంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా. పెండ్లి కుమారుడు ఏం చేశాడంట? ఆలస్యం చేశాడు. మరి ఆలస్యమైనప్పుడు వీళ్ళు జాగారం చెయ్యాలిగా. ఎస్, వీళ్ళు జాగారం చెయ్యాలి కదా. వీళ్ళు ఓర్పుతో పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూశారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, విశ్వాసము వలన మన ఆత్మను మనం సంపాదించుకుంటాం. 10 మంది కన్యకలు ఆత్మను సంపాదించుకున్నారు. 10 మంది కన్యకలు ఓర్పుతో పెండ్లి కుమారుడి కోసం నిరీక్షణ కలిగి ఉన్నారు. చదువుదాం, ముందుకెళదాం. 2వ వచనం చెప్పాడు. ఇక్కడ డివైడ్ చేశాడు అన్నమాట. ఈ 10 మందిలో నకిలీ అసలు, ఓకే, నిజమైన కన్యకలు, అసలైన కన్యకలు. ఓకే, సారీ, అసలైన కన్యకలు, నకిలీ కన్యకలు, అసలైన కన్యకలు 2వ వచనంలో డివైడ్ అయిపోయారు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఏంటంట? 5 దగ్గర ఏముందంట? బుద్ధి ఉంది. 5 దగ్గర ఏం లేదంట? బుద్ధి లేదు. బుద్ధిని ఇంగ్లీష్లో చదివినప్పుడు ఏమంటే వైజ్ అనే పదం ఉపయోగించాడు. జ్ఞానం. 5 దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. మిగతా 5 దగ్గర ఏం లేదు? జ్ఞానం లేదు. 5 జ్ఞానం కలిగి ఉన్నారు, 5 జ్ఞానం కలిగి లేరు. సో ఇక్కడ నిజమైన క్రైస్తవుడెవడు, నకిలీ క్రైస్తవుడెవడు? నిజమైన క్రైస్తవుడు జ్ఞానం కలిగి ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. నకిలీ క్రైస్తవుడికి జ్ఞానం ఉండదు. ఏముండదు? జ్ఞానం ఉండదు. కొలస్సీ పత్రిక ఏం చెప్పింది? 2వ అధ్యాయం మనకి చదవండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక దీన్ని ఒకసారి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము తీసారా? కొలస్సీ 2:1-3 వచనాలు చదవండి. మీ కొరకును లవోదికీయ వారి కొరకును నా శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క
సకల ఐశ్వర్యము గలవారై, కలిగిన వారై. ఏంటిది? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. ఏ ఐశ్వర్యం? ఐశ్వర్యం అంటే మన కర్మ ఏంటంటే ఐశ్వర్యం అని చెప్పగానే డబ్బులు అనే పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే మన ధ్యాస డబ్బు తప్ప ఇంకొకటి లేదు. ఐశ్వర్యం అని పేరు చెప్పంగానే ధనం తప్ప ఇంకొక ధ్యాస మనకు లేదు. జ్ఞానం కలిగి ఉండడం ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం కాదా? బుద్ధి కలిగి ఉండడం ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం కాదా? సమయోచితమైన ఆలోచన కలిగి ఉండడం ఐశ్వర్యం కాదా? మన దృష్టిలో ఇవేవి ఐశ్వర్యం కాదు. మన దృష్టిలో ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు. అది తప్పుడు ఆలోచన. ఇక డబ్బు కాదు. దేంట్లో ఐశ్వర్యవంతులు కావాలంట? సంపూర్ణమైన గ్రహింపు. అది ఐశ్వర్యం. క్రైస్తవుడు ఎలా ఉంటాడు? అసలైన విశ్వాసం ఎలా ఉంటాడు? సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఉంటాడు. అదే జ్ఞానం. గ్రహింపు అంటే అర్థం ఏంటి? గుర్తించడం. గ్రహింపు అంటే అర్థం ఏంటి? గుర్తించడం. ఈ 10 మంది కన్యకల్లో 5 సంపూర్ణ గ్రహింపు కలిగి ఉన్నారు. వీళ్ళకి తెలుసు, వీళ్ళకి జ్ఞానం ఉంది, వీళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలివి ఉంది. వీళ్ళకి ఏముంది? తెలివి ఉంది. సంపూర్ణ గ్రహింపు కలవారే. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారి తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఏ సంపద అంట ఇది? బుద్ధి జ్ఞానము. ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్. బుద్ధి యొక్క సంపద, జ్ఞానము, జ్ఞాన సంపద. జ్ఞాన సంపద. సంపద అనగానే మళ్ళీ డబ్బుల దగ్గరికి వెళ్ళమాకండి. ఇది ఏ సంపద? బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఎవరిలో ఉన్నాయంట? యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఈ 10 మంది కన్యకలు యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా వారి ఆత్మను సంపాదించుకున్న వారై సిద్ధపాటు కలిగి ఓర్పుతో క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వీరు ఎవరిని కలిగి ఎదురు చూస్తా ఉన్నారు? వీరి మనసులో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూసేవాడికి పెండ్లి కుమారుడు మనసులో ఉండాలి, కానీ ఇంకేవో మనసులో ఉంటే ఎలాగా? నా మాట మీకు అర్థమైందా? మొన్న ఒక తమ్ముడు మమ్మల్ని మీటింగ్కి పిలిచాడు, ప్రార్థనకి పిలిచాడు. వెళ్ళాం. నాతో పాటు ఇంకో పాస్టర్ గారు వస్తానన్నాడు. రండి అని చెప్పేసి అన్నాను. వస్తానంటే ఆయన కూడా పిలిచాడు. ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం కూడా ఆ తమ్ముడు పిలిచాడు, అది మనసులో కలిగి వెళ్ళాం. కానీ నాతో పాటు వచ్చినటువంటి ఆయన మనసులో ఇంకొకటి ఉంది. అక్కడికి ప్రార్థనకు వచ్చి అక్కడ ప్రార్థనలో ఉండకుండా ఎక్కడికో పోయాడు. ఎక్కడికో పోయాడు. ఇది తప్ప కదా? ఆ తప్ప కదా? తప్పే. అబ్సల్యూట్లీ తప్పది. ఖచ్చితంగా తప్పది. నువ్వు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నప్పుడు, నువ్వు పెండ్లి కుమారుడు కోసం ఓర్పుతో కనిపెట్టుకుంటున్నావు ఉన్నప్పుడు నీవు జ్ఞానంగా వ్యవహరించాలి. నువ్వు పెండ్లి కుమారుణ్ణే కలిగి ఉండాలి. వీళ్ళ బుద్ధి ఏంటనంటే, వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం ఏంటంటే క్రీస్తే. వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం ఏంటి? క్రీస్తే. వాళ్ళు క్రీస్తును కలిగి ఉన్నారు. క్రీస్తును గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. క్రీస్తును గురించినటువంటి సంపూర్ణ వివేకము వాళ్ళు కలిగి ఉన్నారు. గ్రహింపు వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళ గ్రహింపు చూడండి. 25వ అధ్యాయం తిండి ఒకసారి. 10 మంది కన్యకలు వాళ్ళ 3వ వచనం. బుద్ధులేని వారు తమ దివిటీలు పట్టుకొని
తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు దివిటీలతో కూడా నూనె తీసుకొని పోయిరి. సిద్ధెలలో నూనె తీసుకొని, ఇది కాదా జ్ఞానం? ఇది కాదా గ్రహింపు? ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నా దగ్గర సరి అయినటువంటి నూనె ఉండాలి, నా సిద్ధల్లో నూనె ఉండాలి, నేను ప్రిపేర్డ్గా ఉండాలి, నేను సరిగ్గా ఉంటేనే ఆయన నన్ను లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇది అసలైన క్రైస్తవుడు లేదా అసలైన విశ్వాసిలో ఉండే సిద్ధపాటు, జ్ఞానం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నకిలీ క్రైస్తవులు ఎలా ఉంటారు అని అంటే, అసలైన క్రైస్తవులతో కలిసిపోయి, నకిలీ విశ్వాసులు ఎలా ఉంటారు అని అంటే, అసలైన విశ్వాసులతో కలిసిపోయి కేవలం బ్యాప్టిసాల దగ్గర బ్యాప్టిసాలు తీసుకుంటారు, సంఘాల్లో ఉంటారు, పార్టిసిపేషన్ చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు. విచిత్రం, వారి హృదయాల్లో క్రీస్తుండడు. వారి మనసులో ఉండేది క్రీస్తు కాదు. మరేముంటాయి? హైకిక విచారాలు. వాళ్ళే బుద్ధి లేనోళ్ళు, వాళ్ళే జ్ఞానం లేనోళ్ళు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఈరోజు నేను ప్రార్థనకి వెళితే రేపు నాకు ఎవడు పెడతాడు? దీన్ని ఏమంటాం? దీన్ని ఐహిక విచారం కాదా? ఏమి తినాలి అనేది ఐహిక విచారం కాదా? ఈరోజు నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ 3 days నేను పని మానేసి నేను ఫాస్టింగ్ ప్రేయర్స్లో పార్టిసిపేషన్ చేస్తే నా మహిళా మండలం ఎవడు కడతాడు? పాస్టర్ గారు కడతాడా? పాస్టర్ గారు కడతాడా? దీన్ని ఏమందాం మనం? ఇది కాదా ఐహిక విచారం? ఇది కాదా జ్ఞానం లేని ఆలోచన? అదే టైంలో మనకు ప్రార్థన ప్లేస్లో ఇంకొక పని ఉందనుకోండి, పని మానేసి వెళ్తామా వెళ్ళమా? అప్పుడు అంటామా? అనం. అప్పుడు ఉండదు ఐహిక విచారం. మన చుట్టాలు పెళ్ళి అనుకున్నాం, బాగా దగ్గరోళ్ళు, ఈరోజు రేపే పెళ్ళి లేకపోతే ఎల్లుండే పెళ్ళి, అట్లాగే రేపే మహిళా మండలం కూడా కట్టాలి. మరి ఈరోజు పని మానేసి నేను పెళ్ళికి వెళ్తే నా మహిళా మండలం పెళ్లి కొడుకు కడతాడా, పెళ్లి కూతురు కడుతుందా అని అంటామా చుట్టాలతో? ప్రార్థన విషయానికి వచ్చేసరికి నువ్వు అలా అంటున్నావు. దేవుని విషయం వచ్చేసరికి నువ్వు అలాగే ఆలోచన చేస్తున్నావు. అది కాదా జ్ఞానం లేని ఆలోచన? అది కాదా బుద్ధిహీనత? అప్పుడు నీ మనసులో ఎవరున్నాడు? క్రీస్తున్నాడా? ఐకిక విచారం ఉందా? ఐకిక విచారమేగా నీ మనసులో ఉంది. అంత ఐకిక విచారాన్ని కలిగి, ఐకిక విచారం అంటే ఏంటి? ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి కట్టుకుందాం, వీటి గురించి బాధలు అన్నమాట. ఈ బాధలే కనపడతా ఉంటాయి ఈ జీవితాంతం. పోనీ అంత కష్టపడి అన్ని బాధలు పడుతున్నటువంటి ఈడు దేవుని మందిరం మానేసి, దేవునికి సన్నిధికి రావడం మానేసి, వీడు పని చేసి సంపాదించుకొని వీడేమైనా వాడి ఐహిక విచారాలు తీర్చుకున్నాడా అంటే, కష్టపడి ఆ ప్రార్థన మానేసి సంపాదించినటువంటి 500 600 పట్టుకొని శివ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంతే కదా మనం చేసే పని. ఇంకేముంది? రెగ్యులర్గా జరిగేదే కదా. మీరు చేయట్లేదా? నేను చూడట్లేదా? వాస్తవికమైనటువంటి విషయమే కదా. పోనీ నువ్వు ఖర్చు పెట్టకపోయినా నీ ఇంట్లో ఇంకొకటి ఖర్చు పెడుతున్నావు కదా, అదే పని. నువ్వు అంత సంపాదించినటువంటిది ఆ 3 రోజుల్లోనే, ఆ గంటలోనే నేను 15,000 సంపాదించేస్తానంత ఫీలింగ్తో వెళ్ళిపోతావు. ఆడిచ్చేది 200, నువ్వు ఖర్చు పెట్టేది 500. ఐకిక విచారం. ఈ బుద్ధి లేని కన్యకలు వీళ్ళే నకిలీ క్రైస్తవులు. వీళ్ళని ఏమంటాం?
నకిలీ విశ్వాసులు. బాప్తిసం తీసుకోవచ్చు, ప్రభు బలి ఆరాధనలో పార్టిసిపేషన్ చేయొచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే ప్రభు బలి ఆరాధనలో పార్టిసిపేషన్ చేస్తే మాకు ఎక్కడ లేని శక్తి ఏమీ రాదు, శక్తులు ఏమీ రావు, ఎప్పుడు మామూలుగానే ఉంటావు. నువ్వు ప్రభు బలి ఆరాధన తీసుకున్నంత మాత్రాన నీలో ఏదో ఇక మళ్ళీ ఏదో విచిత్రమైంది నీ లోపలికి వచ్చేసేసి నేను కుమ్మరించేసి అది చేసి ఇది చేసి ఇంతలా ఉన్న చెయ్యి ఇంతలా ఏమి అవ్వదు. అర్థమవుతుందండి? ఇట్ వోంట్ బి హ్యాపెండ్. అదేమీ జరగదు, అదేమీ జరగదు. ఆలోచించు, నీ ఏ విశ్వాసవి? నకిలీ విశ్వాస, అసలైన విశ్వాస? అసలైన విశ్వాస అయితే ఆత్మను సంపాదించుకొని ఉంటాడు. అసలైన విశ్వాసి ఓర్పుతో ఎదురు చూస్తాడు, ఓర్పుతో ఎదురు చూస్తాడు. అసలైన విశ్వాసి క్రీస్తును కలిగి ఉంటాడు. హల్లెలూయా! క్రీస్తుని కలిగి ఉండడమే జ్ఞానం. క్రీస్తుని కలిగి ఉండడమే జ్ఞానం. ఒక మాట చెప్తాను. కొరింథీ మొదటి పత్రిక తీయండి. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2:15. ఎవరంట? ఆత్మ సంబంధి అయిన వాడు ఏంటది? అన్నిటిని ఏం చేస్తాడు? వివేచించడాన్ని మనం ఏమంటాం? జ్ఞానం అంటే కదా, జ్ఞానమైన దాన్ని అనేది మనం వివేచించడాన్ని మనం ఏమంటాం? జ్ఞానం అనే అంటాం. ఎవడు ఆ జ్ఞానం కలిగి ఉంటాడు? ఆత్మ సంబంధి అయిన వాడు. చదువు. అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడ్డు. 10 మంది కన్యకలు, 10 మంది దివిటీలు ఉన్నాయి. 10 మంది దగ్గర 10 మందిలో 5 దగ్గరే సిద్ధులు ఉన్నాయి. 5 దగ్గరే సిద్ధులున్నాయి. 10 మందిలో 5 మాత్రమే వారి సిద్ధుల్లో నూనెను నింపుకొని ఉన్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్? ఎవరైనా చెప్పారా వీళ్ళకి? ఈ 5 ఎవరైనా చెప్పారా? నో వన్ గైడ్. ఎవరైనా గైడ్ చేశారా వాళ్ళని? ఎవరు గైడ్ చేయాల? ఎస్, వాళ్ళకు తెలుసు. ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది, ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. అందుకంటాడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, అన్నిటినీ వివేచించును, అన్నిటినీ వివేచించును. అతడు ఎవరి చేతనైనను వివేచింపబడ్డడు. వాడికి తెలుసు, వాడికి ఆ గ్రహింపు ఉంటుంది విశ్వాసికి, ఆ జ్ఞానం ఉంటుంది విశ్వాసికి. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఆ జ్ఞానం విశ్వాసికి ఉంటుంది. అందుకే 16వ వచనం చెప్పాడు, ప్రభువు మనసు ఎరిగి, ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనమైతే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు మనసు వల్ల, క్రీస్తుని కలిగి ఉండడం వల్ల, క్రీస్తు మనసు కలిగి ఉండడం వల్ల. క్రీస్తుని మనసులో, విశ్వాసి హృదయములో ఎలా జీవిస్తాడు క్రీస్తు? విశ్వాసము వలన క్రీస్తు మన హృదయములలో నివాసం చేస్తాడు. దానికి కూడా విశ్వాసమే కావాలి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరు? నకిలీయా అసలా? మనం నిజమైన విశ్వాసులమా, నకిలీ విశ్వాసులమా? బాప్తిజం పేరుతో, ప్రభు బల్లారాధన పేరుతో మనం ఏమైనా నాటకాలు వేస్తున్నామా? దేవుని రాకడ సమయంలో నీ నాటకాలన్నీ బట్టబయలైపోతాయి. ఈ నాటకాలన్నీ ఏమైపోతాయి? బట్టబయలైపోతాయి. నిజమైన క్రైస్తవుడు వాడు విశ్వాసంతో వాడి ప్రాణాన్ని, వాడి ఆత్మను వాడు రక్షించుకోగలుగుతాడు. నిజమైన క్రైస్తవుడు ఓర్పు సహనముతో నిరీక్షణ కలిగి క్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు హృదయములో క్రీస్తుని కలిగి ఉంటాడు, క్రీస్తుని కలిగి ఉంటాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, అంత మాత్రమే కాదు కానీ అక్కడ చెప్పాడు, బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంట? దివిటీలు పట్టుకున్నారు, నూనె తీసుకొని పోలేదు. అండ్ అనదర్ థింగ్ చూడండి, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయారు. దేంట్లో నూనె? సిద్ధెలలో. సిద్ధెలు ఏమంటాం మనం వాటిని? ఇంకేమంటాం సిద్ధుల్ని? అమ్మా, దీపాలు. దీపాలు కదా. నూనె దేంట్లో పోసుకొని పోయారు? దీపం బుడ్డిలో, రైట్? దీపం బుడ్డిలో. సిద్ధులు అంటాయి కదా, బుడ్డి బుడ్డి బుడ్డి
దీన్ని మనం ఏం చెప్దాం? హార్ట్, హృదయం. హృదయంలో నూనెను దేనికి సింబాలిక్గా చెప్పాడు అని అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెప్పాడు. అంటే వీళ్ళ హృదయంలో దేని చేత నింపబడి ఉన్నారు? వీళ్ళు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉన్నారు. దేని చేత నింపబడి ఉన్నారు? పరిశుద్ధాత్మ చేత వీళ్ళు నింపబడి ఉన్నారు. దేవుని వాక్యం ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనకేం చెప్తా ఉంది? మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఏమై ఉండాలి? మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి ఉండు. నీ హృదయమును, నీ ఆత్మ, నీ శరీరముని, దేహమును దేవుని ఆత్మ చేత నింపు. ప్రభు అంటాడు, యేసుక్రీస్తు తన అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇస్తాడు కదా అని అంటాడు. ఒక ఉదాహరణ చెప్పాడు కదా యేసుక్రీస్తు. మీలో మీలో ఎవరైనా మీ పిల్లోడు మీ దగ్గరికి వచ్చి రొట్టెని అడిగితే రాతినిస్తారా? చేపను అడిగితే పామిస్తారా? మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు కదా. అలాగే పరలోకమందున్నటువంటి మీ తండ్రి తను అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. ఆర్ యు ఆస్కింగ్? దావీదు ప్రార్థన చేస్తాడు, తండ్రి నీ ఆత్మ నుండి నన్ను దూరం, ఆమేన్, నీ ఆత్మ నుండి నన్ను దూరం, నీ ఆత్మ నాలో నుంచి తీసివేయ్యా. ప్లీజ్ ఫిల్డ్ మై హార్ట్ విత్ ద హోలీ స్పిరిట్. దేవా నీ ఆత్మ చేత నన్ను నింపు. వేర్ యాజ్ అక్కడే మనం బుద్ధి లేని కన్యకలను ఒక్కసారి చూడండి. వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ వారి సిద్ధులు లేవు. వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు కూడా వీడు నకిలీ. పరిశుద్ధాత్మ లేనుడు ఎలా మాట్లాడతాడు? నోరు ఆడిష్టం. హృదయంలో ఏముందో, హృదయంలో అపవిత్రత ఉంటే అపవిత్రమైన మాటలే వస్తాయి. హృదయంలో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధమైన మాటలే వస్తాయి. హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఏం పడుతుంది? నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో పరిశుద్ధత లేకపోతే, హృదయంలో పరిశుద్ధత అనేది లేకపోతే నోటితో మంచి మాటలు ఎలా మాట్లాడతావు? పరిశుద్ధత లేని విశ్వాసిని చూసి వాడు బాప్టిజం తీసుకున్నాడనో, వాడు ప్రభు బలారాధనలో పార్టిసిపేషన్ చేస్తాడనో, వాడు ఒక బైబిల్ చేత్తో పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తున్నాడనో, ఇవన్నీ చూసి వాడి దగ్గర వాడు మంచి మాట్లాడాలని వాడి దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా మాట్లాడతాడు? వాడు కనీసం వాక్యం సరిగ్గా వినడు, ప్రార్థనకి సరిగ్గా రాడు, ఆరాధనలు సరిగ్గా పార్టిసిపేషన్ చెయ్యడు, వాక్యాన్ని అనుసరించడు. ఉట్టి బాప్టిజము బైబిల్ చేత్తో పట్టుకొని ప్రార్థన చేస్తే వాడు రక్షించబడినట్టేనా? వాడు విశ్వాసేనా? కాదు కదా. హృదయంలో పరిశుద్ధత ఉండాలి కదా. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మాట్లాడేటప్పుడు కూడా ఆత్మపూర్ణులయ్యే మాట్లాడతారు. ఆత్మపూర్ణులయ్యే మాట్లాడతారు. ఏది పడితే అది మాట్లాడరు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పరు. ఒకరి మీద ఒకరు అనవసరమైన దూషణ మాటలు పలకరు. వాడు అలాగా, ఆమెది ఆ కులం, ఈమెది ఈ కులం, అతడు ఆ కులం, ఆడు ఆ జాతి, ఈడది ఈ జాతి. ఎందుకు వచ్చిన పనికి మళ్ళీ మాటలు ఇవన్నీ మనకే? జాతులు గొడవ, కులాల గొడవ, మతాల గొడవ, మనుషులు కదా. జంతువులకు లేవండి ఆ భేదాలు. జంతువులకు లేవా భేదాలు? కోడి మాంసం నువ్వు తినేటప్పుడు నీ జాతి కోడి వస్తుందా? రావట్లేదుగా. నీ జాతి కోడే నువ్వు తినాలిగా. అప్పుడు ఒరన్నం నీ జాతి అన్నం వస్తుందా? నీ కులానికి అన్నం వస్తుందా?
గాలి నీ కులం గాలే పీలుస్తావా? నీ జాతికి గాలే పీలుస్తావా? ఇవి కలిగిన వాడు క్రైస్తవుడు కాదు. ఇది కలిగి ఉన్నటువంటి వాడు నిజమైన విశ్వాసి కాదు. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ భూమి మీద నీవేదైనా చలామణి చేయొచ్చేమో, బట్ క్రీస్తు వచ్చినప్పుడు మాత్రం నిజమైన క్రైస్తవుడు, నకిలీ క్రైస్తవుడు ఇద్దరు బయటపడతారు. నకిలీ క్రైస్తవుడితో ప్రభు అంటాడు, నువ్వెవరు నాకు తెలియదు. అదే అన్నాడా యేసుక్రీస్తు? చదవండి 12వ వచనం. అతడు మిమ్ము నేను ఎరుగునని మీతో నిశ్చయముగా. ఎవరితో చెప్పాడు ఈ మాట? నకిలీ క్రైస్తవులతో. నకిలీ క్రైస్తవు. మనలో నకిలీ ఉంటే తీసేద్దాం. ఈరోజైనా నకిలీని పక్కన పెట్టేద్దాం. అసలైన క్రైస్తవ జీవితంలోకి మనం వద్దాం. విశ్వాసం ద్వారా మన ఆత్మను మనం సంపాదించుకుందాం. అదే విశ్వాసం మనకు ఓర్పిస్తుంది, సహనం ఇస్తుంది. ఆ ఓర్పుతోనూ సహనంతోనూ యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. అంత మాత్రమే కాదు, హృదయంలో క్రీస్తుని మనము కలిగి ఉందాము. క్రీస్తుని కలిగి ఉండడమే జ్ఞానం. యేసుక్రీస్తు విశ్వాసము వలన మన హృదయంలో నివాసము చేస్తాడు. యేసుక్రీస్తు విశ్వాసం వల్ల మన హృదయంలో నివాసం చేస్తాడు మిత్రులారా. అండ్ అంత మాత్రమే కాదు కానీ దేవుని ఆత్మ చేత మనము నింపబడి ఉందాం. దేని చేత అండి? దేవుని ఆత్మ చేత. ప్రభు అంటాడు, నేను చెప్పు మాటలు ఆత్మయు సత్యమునై ఉన్నది. ఆయన చెప్పిన మాటలు ఏంటంట? ఆత్మయు సత్యం. అంటే నీ హృదయంలో దేని చేత నింపబడాలి? ఈ వాక్యము చేత నీ హృదయం నింపబడాలి. అందుకే ఇది చదవండి. ఇది చదవండి. యూట్యూబుల్లో చక్కగా చదువుతున్నారు వాళ్ళు, అవి వినండి. పనికి మాలిన వాళ్ళ మెసేజ్లన్నీ వింటారు. అర్థం లేని బోధలు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన బోధ. అది వింటారు, ఇది వింటారు, ఏది కాకుండా పోతారు. ఒక బోధలో నిలకడగా ఎదగండి. మీరు వినాల్సింది ప్రసంగాలు కాదు, వాక్యం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే నేను ప్రతిరోజు డైలీ పడుకునేటప్పుడు ఆ యూట్యూబ్లో కీర్తనల పుస్తకం అంతా ఒకడు చదివి దాంట్లో రికార్డింగ్ చేశాడు. అది పెట్టుకొని ఆ కీర్తనలు వినుకుంటా. ఒకడు సామెతలు ఒక రోజు, తర్వాత ఇంకో పుస్తకం ఒక రోజు. అట్లా వినండి. దానికి చదివే ఉండాల్సిన అవసరం లేదు. జ్ఞానం కావాలి, వినాలనే ఆసక్తి కావాలి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే దాన్ని చదివిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. టీవీ మీద ఉన్న శ్రద్ధ, సీరియల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుని వాక్యం మీద మనం పెడితే మనకి ఎంతో మంచిది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారం కూడా మరికొన్ని విషయాలు ఇక్కడ నుంచి మనం నేర్చుకుందాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి సంగతులు ఏంటి అనంటే మిత్రులరా, ఈ 10 మంది కన్యకల దగ్గర నుంచి దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు, మనము నకిలీ క్రైస్తవులుగా ఉండొద్దు, నిజమైన క్రైస్తవ్య జీవితాన్ని మనము జీవిద్దాము. నిజమైన క్రైస్తవుడు విశ్వాసం ద్వారా ఆత్మను సంపాదించుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు ఆ విశ్వాసము వలన కలుగు ఓర్పుతో పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఆ విశ్వాసము ద్వారా ఓర్పుతో క్రీస్తు కోసం ఎదురు చూస్తూ క్రీస్తుని హృదయంలో కలిగి ఉంటాడు. అదే జ్ఞానం. క్రీస్తు నీలో ఉంటే జ్ఞానం ఉన్నట్టే. ఆయన నీలో ఉండాలి, బయట కాదు. నీకు బయట ఉంటే నీకు జ్ఞానం కలగదు, నీలో ఉండాలి. ఆయన విశ్వాసము ద్వారా విశ్వాస యొక్క హృదయంలో నివాసము చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనము విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మతో మనము నింపబడి ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సిద్ధెలలో నూనె నింపుకొని వెళ్ళారు. అదే జ్ఞానం. అదేంటండి? అది జ్ఞానం. నింపుకొని వెళ్ళారు. వాళ్ళకి తెలుసు ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఇది ఉండాలి, నేను ఇలా సిద్ధపడి ఉండాలి, నేను ఇలా రెడీగా ఉండాలి.
అని వాళ్ళు హృదయంలో దేవుని ఆత్మ చేత వాళ్ళు, పరిశుద్ధ ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. మనం నింపబడ్డామా? రోమాపత్రికలో పౌలు అంటాడు, శరీరానుసారమైన మనుషులు శరీర విషయముల మీద, ఆత్మానుసారమైన మనుషులు ఆత్మ సంగతుల మీద, ఆత్మ విషయముల మీద శ్రద్ధ కలిగి ఉంటారు అని. మీకు తెలిసిపోద్దిగా ఇక్కడ ఈ మాట అయినా మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే, మీకు దేని మీద శ్రద్ధ ఉంది? శ్రద్ధ దేని మీద ఉంది అది మీకు తెలుసుగా, అవునా కదా? దీన్ని ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడే తెలుసుకో, నువ్వు నకిలీయా అసలా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా, పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడాడు. ఈరోజు మనం ఎవరు అసలైన